అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి తెలంగాణ టెట్కి సంబంధించి ప్రక్రియల నుంచి మోస్ట్ ఆఫ్ ది ఒక్క బిట్ కూడా మనకి ఇవ్వకుండా క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఉండదు. కాబట్టి మనం ప్రక్రియలు అనేటటువంటివి చక్కగా నేర్చుకోవాలి. మనం ఇక్కడ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు, థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అన్ని లెసన్స్ యొక్క ప్రక్రియలన్నీ కూడా కవర్ చేస్తూ మనం ఇక్కడ వీడియో అనేది అందించడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది పాఠ్యాంశాలలో గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందనిది ఏమిటి? గేయం అనే ప్రక్రియకు చెందనది ఏమిటి? ఇక్కడ చూడండి, వానదేవుడా అనేటటువంటి లెసన్ కూడా మనకి గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందుతుంది. మరి మన పండగలు అనేటటువంటిది మనకి సంభాషణ రూపంలో ఉండేటటువంటి పాఠం. అది గేయ రూపంలో ఉండదు, సంభాషణ రూపంలో ఉంటుంది. కనుక ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది చెందదు. అమ్మ అనేది కూడా గేయ రూపంలో ఉంటుంది. లేగదూడ అనే లెసన్ కూడా మనకి గేయ రూపంలోనే ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది పాఠ్యాంశాలలో కథ అనేటటువంటి ప్రక్రియకు చెందనిది ఏమిటి? కథ అనే ప్రక్రియకు చెందనిది ఏమిటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాలభీముడు అనేటటువంటిది కథకి సంబంధించినటువంటిది. మరి నీటి అందాలు అనే లెసను వ్యాసంకు సంబంధిస్తుంది. మరి కథ రూపంలో ఉండేటటువంటిది కాదు. దయ అనేది మరి కథ. అలాగే కాకుల లెక్క అనేది కూడా కథ. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది మనకి ఇక్కడ సరిగా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మరి క్రింది వానిలో వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం వ్యాసం అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? ఇక్కడ చూస్తే తోట తల్లి అనేటటువంటిది గేయ రూపంలో ఉందండి. సో మనకి ఇక్కడ వ్యాసం అయితే కాదు. మరి పక్షులు అనేటటువంటి లెసన్ మనకి గేయ రూపంలో ఉంది. పక్షులు అనే లెసను గేయ రూపంలో ఉంది. సో ఇక్కడ మనకి వ్యాసం అన్నాం, ఇది కూడా వ్యాసం కాదు. మహాత్ముడు అనేటటువంటి లెసను వ్యాస రూపంలో ఉంది. సో మహాత్ముడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమేమి చూడాలి అనేది మనకి గేయ రూపంలో ఉంది. సో ఇది కూడా వ్యాస రూపంలో లేదు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఈ 3 కూడా మనకి గేయ రూపంలో ఉన్నటువంటి పాఠాలు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వివిధ పాఠాలు మరియు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. వివిధ పాఠాలు మరియు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జతను గుర్తించాలి. మరి ఇక్కడ చూస్తే చెట్టు కోరిక అనేటటువంటి లెసన్ మనకి మరి ఇది ఏ ప్రక్రియకు చెందుతుంది అంటే మరి ఇది ఒక కథకు సంబంధించినది. అలాగే ఆట బతుకు అనేటటువంటిది మనకి గేయం ప్రక్రియకు సంబంధించినది. వేమన శతకం అనేది మనకి చూస్తే మనకు అవి పద్యాల రూపంలో ఉంటాయి కదా. వేమన శతకం అనేటటువంటిది పద్యాల రూపంలో ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ పద్యాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేది గేయ రూపంలో ఉన్నటువంటిది కాదు, వ్యాస రూపంలో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా జతపరిచి లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చిత్రకథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఇది. చిత్రాల రూపంలో ఉండేటటువంటి కథ. ఏ పాఠం మనకి ఆ రూపంలో ఉంటుంది? చిత్రకథ అనేటటువంటి ప్రక్రియ చెందినటువంటిది మనకి కొబ్బరి బొండం అనేటటువంటిది మనకి చిత్రకథకు చెందుతుంది. మరి దయ అనేటటువంటిది మనకి కథకి మాత్రమే సంబంధించింది. మతిమరుపు ఈగ కూడా మనకి కథకు సంబంధించినదే. కాకుల లెక్క కూడా కథకు సంబంధించింది. ఈ చిత్రకథ అనేటటువంటిది కొబ్బరి బండం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గేయ కథ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? గేయ రూపంలో ఉన్నటువంటి కథ. గేయ కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది అంటే ఇక్కడ చూస్తే మనకి బొమ్మ గుర్రం అనేటటువంటిది మనకి కథ, ఓన్లీ కథకి సంబంధించినది. మరి ఎలుక విందు అనేది గేయ కథకు సంబంధించినది. ఎలుక విందు గేయ కథ. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఎలుక విందు. ఎవరు నేను అనేది మనకి గేయ రూపంలో ఉంటుందన్నమాట ఈ ప్రక్రియ. పంట సిరి అనేటటువంటిది మనకి గేయ రూపంలో ఉంటుంది. సో మనకి గేయ కథకు సంబంధించినది ఎలుక విందు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
క్రింది పాఠ్యాంశాలలో గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందనిది ఏమిటి? మరి గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందనిది ఈ తెలంగాణ వైభవం గేయమే అవుతుంది. దేశమును ప్రేమించుమన్నా అనేది కూడా గేయ రూపంలోనే ఉంటుంది. పంట సిరి అనేటటువంటిది కూడా మనకి గేయ రూపంలోనే ఉంటుంది. మరి వినాయక చవితి అనేటటువంటిది మనకి అది ఒక వ్యాస రూపంలో ఉన్నటువంటి పాఠం. సో మనకి వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది కనుక గేయంనకు చెందదు కనుక ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠ్యాంశాలలో ఉత్తమ కథనంలో ఉన్నటువంటి పాఠం ఏది? ఉత్తమ కథనంలో ఉన్నటువంటి పాఠం లేదా ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది? ఉత్తమ కథనంలో ఉన్నటువంటి పాఠం లేదా ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది అంటే మనకి నేను గోదావరి అనేది రైట్ ఆన్సర్. ఇది మనకి ఆత్మకథ అనే ప్రక్రియకి చెందుతుంది. ఎవరు నేను అనేది కూడా మనకి గేయము. ఇది గేయము. చిన్నారి కళ అనేది ఇది ఒక కథనానికి సంబంధించినది. కథనానికి సంబంధించింది. బొమ్మగుర్ అనేటటువంటిది మనకి కథ అవుతుంది. సో మనకి 3 కూడా చెందవు. నేను గోదావరి అనేది ఆత్మకథకి సంబంధించింది, అంటే తన గురించి తాను చెప్పుకునేటటువంటి దర్శనీయ ప్రదేశానికి సంబంధించినటువంటి పాఠం కాబట్టి మనకి నేను గోదావరి అనేది రైట్ ఆన్సర్. ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది అన్నా ఆత్మకథకు సంబంధించిందన్నా ఒకటే ఆన్సర్. క్రింది వాణిలో కథనం అనేటటువంటి ప్రక్రియకి చెందినది ఏమిటి? కథనం అనేటటువంటి ప్రక్రియకి చెందినది ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కథనం అనేటటువంటి ప్రక్రియకి చెందేది ఇప్పుడే ఒకటి చెప్పుకున్నాం, చిన్నారి కళ అనేటటువంటిది కూడా మనకి కథనానికి సంబంధించినది. అదేవిధంగా మాటల ప్రయాణం అనే లెసన్ కూడా కథనానికి సంబంధించినది. ఈ రెండు కూడా కథనం అనేటటువంటి ప్రక్రియకి చెందుతాయి. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాణిలో డైరీ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది? డైరీ అంటే తన గురించి తాను చెప్పుకునేది అట్లా వస్తుంది. ఆత్మకథ అట్లాంటివి కూడా డైరీ కిందకే వస్తాయన్నమాట. జీవిత చరిత్ర, డైరీ అనేది ఆత్మకథ కాదు, జీవిత చరిత్రలకు సంబంధించినది. జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం లేదా డైరీకి సంబంధించినటువంటి పాఠం ఏది అంటే ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఈ మన జెండా అనేది గేయ ప్రక్రియకి చెందుతుంది. యాదగిరిగుట్ట అనేది వ్యాసానికి చెందుతుంది, వ్యాసం. నీడ ఖరీదు అనేటటువంటిది కథ, ఇది ఒక కథ అనమాట. సో సాలార్జంగ మ్యూజియం అనేటటువంటిది మనకి డైరీ అంటే జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పాఠం అన్నమాట. నెక్స్ట్ వన్, మనసుంటే మార్గం ఉంటుంది అను పాఠం ఏ ప్రక్రియకు చెందినది? మనసుంటే మార్గం ఉంటుంది అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఇది ఒక లేఖా ప్రక్రియకు చెందుతుంది. లేఖా ప్రక్రియకి చెందే పాఠం ఏది అన్నా ఇలా మనం గుర్తించవచ్చు. క్రింది పాఠ్యాంశాలలో తన గురించి తాను చెప్పుకుంటూ ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది? తన గురించి తాను చెప్పుకుంటూ ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది అంటే స్వగతానికి చెందినటువంటి పాఠం ఏది అని చెప్పేసైనా మనకు అడగచ్చు. స్వగతము, ఆత్మకథ, ఉత్తమ కథనం ఇట్లాంటి వర్డ్స్ కనిపించాయంటే అది ఒకే దానికి చెందుతుంది. అది ఏంటి, ఏ లెసన్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో చూసుకుంటే చింత చెట్టు అనేటటువంటి లెసన్ స్వగతం లేదా ఉత్తమ కథనం లేదా ఆత్మకథ అట్లాంటి ప్రక్రియకి చెందిందనమాట. చిట్యాల ఐలమ్మ అనేది ఇది ఒక గేయం. సాలార్జంగ మ్యూజియం అనేటటువంటిది డైరీకి సంబంధించినది. యాదగిరిగుట్ట అనేటటువంటిది ఒక వ్యాసం. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కడ పాఠాలు ప్రక్రియలు ఇచ్చారు, వీటిలో సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ గోపి డప్పు అనేటటువంటిది కథకి సంబంధించినది, ఇది ఒక కథ. కానీ ఇక్కడ వ్యాసమని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 1 అనేటటువంటిది మనకి సరికాదు. ఆప్షన్ 1 అనేటటువంటిది సరికాదు. వృధా చేయం అనేటటువంటి లెసన్ మనకి సంభాషణ అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది. నీడ ఖరీదు అనేది ఒక కథ. మన జెండా అనేటటువంటిది కూడా గేయం. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేటటువంటిది సరిగా లేదు. నెక్స్ట్ వన్, అభినందన అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందుతుంది? అభినందన అనే పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందుతుంది? గేయం అనేటటువంటి ప్రక్రియకు చెందుతుంది. గేయం అనే ప్రక్రియకు చెందుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలలో స్వగతం ప్రక్రియకు చెందిన పాఠాన్ని గుర్తించండి. లేదా క్రింది వానిలో ఉత్తమ కథనంలో నడిచే పాఠం ఏది?
ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం మనకి చింత చెట్టు అనేటటువంటిది వచ్చింది. చింత చెట్టు అనేటటువంటిది వచ్చింది. మరి ఈ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి చెరువు అనేటటువంటి లెసను ఉత్తమ కథనంలో నడుస్తుందండి. చింత చెట్టు ఒకటి, చెరువు ఒకటి, రెండు కూడా స్వగతం ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠాలు. నెక్స్ట్ వన్, వర్షం అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందుతుంది? వర్షం అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందుతుంది? ప్రకృతి చిత్రణ. ఇది ఒక ప్రకృతి చిత్రణ అనేటటువంటి ఇతివృత్తంతో నడుస్తుందన్నమాట. ఇది ఏ ప్రక్రియకి చెందుతుందంటే ఖండకావ్యానికి చెందుతుంది. ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందుతుంది. మరి నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కావ్యం అనే ప్రక్రియకు చెందేటటువంటి పాఠం ఏది? కావ్యం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? చిట్యాల ఐలమ్మ అనేటటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది మనకి ఈ గేయం అనే ప్రక్రియకి చెందుతుంది. చింత చెట్టు అనేది మనకి స్వగతానికి చెందుతుంది. బాలనాగమ్మ అనేటటువంటిది మనకి జానపద కథ అండి. ఇది ఒక జానపద కథకు సంబంధించినటువంటి పాఠం. పోతన బాల్యం అనేటటువంటిది కావ్యానికి సంబంధించింది. కావ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పాఠాలు ప్రక్రియలకు సంబంధించి సరి అయినది. ఇక్కడ చూస్తే లేఖ అనేటటువంటి పాఠం లేఖ లేదా ఏత్రా రచనకు సంబంధించినది. శతక సుధ అనేది శతకానికి సంబంధించినది. చీమల బారు అనేది వచన కవితకు సంబంధించినది. స్నేహబంధం అనేటటువంటిది ఒక కథకు సంబంధించినటువంటి పాఠం. సో ఇక్కడ మనకి సంభాషణని ఇచ్చారు కాబట్టి ఇది మనకి సరికాదు. చూడండి, స్నేహబంధం అనేటటువంటిది ఒక కథకు సంబంధించినటువంటి పాఠం. నెక్స్ట్ వన్, పల్లెటూరి పిల్లగాడ అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందుతుంది? పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి పాఠం ఇది ఒక పాటకు సంబంధించినదండి. పాట రూపంలో ఉండేటటువంటి పాఠం. పాట ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది పాఠ్యాంశాలలో ద్విపద అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? ద్విపద అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? పోతన బాల్యం అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ఒక కావ్య రూపంలో ఉంటుంది. కావ్యం. జానపద కథ రూపంలో ఉండేది బాలనాగమ్మ. ఆల్రెడీ చెప్పుకున్నాం జానపద కథ రూపంలో ఉంటుందని. చీమల బారు అనేది ఇది ఒక వచన కవిత రూపంలో ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. వచన కవిత. మరి ఈ ఉడుత సాయం అనేటటువంటిది ద్విపద రూపంలో ఉంటుంది. ద్విపద అనేటటువంటి ప్రక్రియకు చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠ్యాంశాలలో ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది? ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం ఏది? పాఠం కానిది ఏది? చూడండి, చెరువు అనేది ఉత్తమ కథనంలో నడుస్తుంది. చింత చెట్టు కూడా ఉత్తమ కథనంలో నడుస్తుంది. నేను గోదావరి అనేది ఆత్మకథకు సంబంధించింది. ఇది కూడా ఉత్తమ కథనంలో నడుస్తుంది. ఈ బొమ్మ గుర్రం అనేటటువంటిది కథ అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది కనుక ఇది చెందదు. ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠం కాదు. ఈ మూడు కూడా తన గురించి తాను చెప్పుకునేటటువంటి పాఠాలు కాబట్టి ఈ మూడు కూడా ఉత్తమ కథనంలో నడుస్తాయి. మరి ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకు చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, బాలనాగమ్మ అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకి చెందినది? ఆల్రెడీ చెప్పుకున్నాం. బాలనాగమ్మ అనేటటువంటి పాఠం జానపద కథకు సంబంధించినటువంటిది. జానపద కథ. జానపద కథ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠాలు వాటి పక్కనే ఉన్నటువంటి ప్రక్రియలు. పాఠాలు అవి ఏ ప్రక్రియకు చెందుతాయి? దానికి సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది ఇప్పుడు చూస్తే చదువు అనేటటువంటిది ఇది ఒక కథానికకు చెందుతుంది. కథా కావ్యం అన్నారు కాబట్టి ఫస్ట్ది సరికాదు. కథా కావ్యానికే చెందుతుంది. ఇది మనకి కథా కావ్యానికే చెందుతుందండి. కథానికి అయితే కాదు, కథా కావ్యానికే చెందుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాయనమ్మ అనేది కూడా కథానిక. శతక సుధ అనేటటువంటిది శతకానికి సంబంధించినది. అమ్మ జ్ఞాపకాలు అనేది ఒక వచన కవిత అండి. ఇది ఒక వచన కవిత. మనకి గతంలో వచ్చింది. వచన కవిత అనేటటువంటి పాఠానికి సంబంధించి చీమల బారు కూడా వచన కవితే. ఈ అమ్మ జ్ఞాపకాలు కూడా అమ్మ చీమ అలా గుర్తుపెట్టుకోండి. రెండు కూడా వచన కవితకి చెందుతాయి. ఖండకావ్యం అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలలో ఖండకావ్యం అనే పాఠానికి చెందినది ఏమిటి? ఖండకావ్యం అనేటటువంటి పాఠానికి చెందినది ఏమిటి?
ఇక్కడ శిల్పి, వర్షం ఈ రెండు కూడా ఖండకావ్యానికి చెందినటువంటి పాఠాలండి. శిల్పి ఒకటి, వర్షం ఒకటి. సో ఇక్కడ మనకి పై రెండు ఇస్ ద రైట్ ఆన్సర్. సీత ఇష్టాలు అను పాఠం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? సీత ఇష్టాలు అనేటటువంటి పాఠం దేనికి సంబంధించినది అంటే ఇది ఒక బుర్ర కథకు సంబంధించినదండి. సీత ఇష్టాలు అనేటటువంటి పాఠం బుర్ర కథకు సంబంధించినది. ఈ క్రింది పాఠాలలో గేయ కథకు చెందినది ఏమిటి? గేయ కథ. గేయ రూపంలో ఉండేటటువంటి కథ. ఆ ప్రక్రియకి చెందిన పాఠం ఏది అంటే రాణి శంకరమ్మ అనేటటువంటి పాఠం మనకి గేయ కథ రూపంలో ఉంటుంది. మరి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటటువంటిది మనకి గేయ రూపంలో ఉంటుంది. మరి ఏ కులం అనేటటువంటిది కూడా గేయ రూపంలో ఉంటుంది. పల్లె అందాలు అనేటటువంటిది మనకి కావ్యానికి చెందుతుందండి. పల్లె అందాలు అనేటటువంటిది కావ్య రూపంలో ఉంటుంది. స్త్రీలు పొంగున జీవగడ్డ గేయము. మరి ఏ కులం అనేటటువంటిది కూడా గేయం. రాణి శంకరమ్మ అనేది గేయ రూపంలో ఉండేటటువంటి కథ అనమాట, గేయ కథ. నెక్స్ట్ వన్, కావ్యం అనే ప్రక్రియకు చెందిన పాఠం ఏది? కావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఇప్పుడే చెప్పుకున్నాం. పల్లె అందాలు అనేటటువంటిది మనకి కావ్య ప్రక్రియకి చెందుతుంది, కావ్యానికి చెందుతుంది అనమాట. గ్రామంలోని వేడుకలు అనేటటువంటిది మనకి రేడియో ప్రసంగానికి సంబంధించినటువంటి పాఠం అండి. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రేడియో ప్రసంగానికి చెందినటువంటి పాఠం ఏదంటే గ్రామంలోని వేడుకలు. మరి కాపు బిడ్డ అనేటటువంటిది మనకి కావ్యం అండి. ఇది ఒక కావ్యము. మరి పోతన బాల్యం అనేటటువంటిది కూడా కావ్యం, ఆల్రెడీ మనకు తెలుసు. కాపు బిడ్డ, పోతన బాల్యం, పల్లె అందాలు ఈ మూడు కూడా మనకి కావ్యానికి చెందుతాయి. మరి కానిది ఏది అన్నారు కాబట్టి గ్రామంలోని వేడుకలు అనేది కాదు, ఇది ఒక రేడియో ప్రసంగానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. పాఠాలు ప్రక్రియలకు సంబంధించి సరికానిది. మరి ఇక్కడ చూస్తే మనకి సింగరేణి అనేటటువంటిది వ్యాసము, కాపుబిడ్డ అనేటటువంటిది కావ్యము, చిన్నప్పుడే అనేటటువంటిది మనకి ఇక్కడ కథానిక అండి. సంభాషణ అయితే కాదు, కథానికకు చెందుతుంది. మంజీరా అనేటటువంటిది మనకి గేయ రూపంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేటటువంటిది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికానిది గుర్తించాలి. ఇక్కడ మాట్లాడే నాగలి అనేటటువంటిది దేనికి చెందుతుంది, ఏ ప్రక్రియకి చెందుతుంది అంటే ఇది ఒక అనువాద కథకు చెందుతుంది. గేయ కథ అయితే కాదు, అనువాద కథకు చెందుతుంది. ఆప్షన్ 2 1 మాత్రమే మనకి ఇక్కడ సరిగా లేదు. తెలుగు జానపద గేయాలు అనేది వ్యాసము. అమరులు అనేది మనకి వచన కవితకు చెందుతుందండి. మనకి ఇంతకుముందు వచన కవితకి చెందినటువంటి పాఠాలు వచ్చాయి. ఏంటి అది? చీమల బారు ఒకటి వచ్చింది. చీమల బారుతో పాటు మనకి అమ్మ జ్ఞాపకాలు, అమ్మ చీమ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. అమరులు, అమ్మ జ్ఞాపకాలు, చీమల బారులు ఈ మూడు కూడా వచన కవితకు సంబంధించినటువంటి పాఠాలండి. తెలుగు జానపద గేయాలు అనేది వ్యాసము. మాట్లాడే నాగలి అనేది అనువాద కథ, చాలా ఇంపార్టెంటు. మాట్లాడే నాగలి అనేది అనువాద కథ. అసామాన్యులు అనేటటువంటిది మనకి ఇక్కడ వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది. అసామాన్యులు అనేది వ్యాస ప్రక్రియకి చెందుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ద్విపద అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? ద్విపద అనే ప్రక్రియకు చెందిన పాఠం ఏది? చూస్తే బండారి బసవన్న, ఇది ద్విపద అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది. మరి ఇంతకు ముందు కూడా మనకి ద్విపద అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠం వచ్చింది, అది ఏంటనేది గుర్తుందా? మనకి బండారి బసవన్నతో పాటు ఉడుత సాయం అనేటటువంటి పాఠం కూడా మనకి ద్విపద ప్రక్రియకి చెందినది. ఉడుత సాయం అలాగే బండారి బసవన్న ఈ రెండు కూడా ద్విపద అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠాలు అనమాట. సో మనకి ఇక్కడ సముద్ర ప్రయాణం అనేటటువంటిది ఇది ఒక యాత్రా రచన అండి, యాత్రా రచన. మరి త్యాగ నిరతి అనేటటువంటి పాఠం వచ్చేసరికి మనకి ఇది ఒక ఇతిహాసానికి చెందినటువంటి పాఠం, పద్య రూపంలో ఉన్నటువంటి ఇతిహాసానికి చెందినటువంటి పాఠం. మరి చిన్నప్పుడే అనేటటువంటిది మనకి తెలుసు కదా, కథానికకు చెందుతుంది. నెక్స్ట్ వన్, త్యాగనిరతి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది అంటే ఇది ఒక పద్య రూపంలో ఉంటుంది, ఇది ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.